Good afternoon, students. Now I am going to discuss about ninth problem. Previously we discussed about sixth problem. It is about honor of the bill. Ninth problem is about dishonor of the bill. So dishonor means on the due date the buyer is unable to pay the money. మనీ పే చేయకపోవడమే డిస్ఆనర్ ఆ డ్యూ డేట్ రోజున. సరే, నైన్త్ ప్రాబ్లం చూద్దాం. ఆన్ 1st July ఏ సెల్ గూడ్స్ టు బి ఫర్ 10,000. So A sell the goods to B for 10,000. It's a credit sales. So A is the seller, B is the buyer, and draw 3 bills on him. So for that purpose, A draw the bills 10,000 for 3 bills, 10,000 amount for 3 bills. A draw on B. The first bill 2,000 for 1 month, the second bill 3,000 for 2 months, the third bill 5,000 for 3 months. 2,000 plus 3 5, 5 plus 5 10,000. B accept and return these bills to A. So B accepted. So whenever bill accepted, it become a bill receivable to the seller. In this problem, seller is A. So A came at the bill receivable. In this problem, buyer is the B. So buyer came at the buyer have to pay the amount. So it is bills payable to B. The first bill is retained by A till the date of maturity. The first bill అతని దగ్గర ఉంది, ఏ దగ్గరనే. The second bill is endorsed by A to his creditor C on 3rd July. సెకండ్ బిల్ మాత్రం ఏ సికి ఎండార్స్ చేసిండు. సో అప్పుడు జనరల్ ఎంట్రీ ఏమవుతుంది, సి అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ద థర్డ్ బిల్ ఈజ్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఆన్ 4th July. సో థర్డ్ బిల్ను 5,000 బిల్ను సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. అప్పుడు ఏమో జనరల్ ఎంట్రీ బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అవుతుంది. ఆన్ మెచ్యూరిటీ ఆల్ ద బిల్స్ వర్ డిస్ఆనర్డ్. ఆ మెచ్యూరిటీ డేట్న ఆల్ బిల్స్ ఆర్ డిస్ఆనర్డ్ అంటే ఆల్ బిల్స్ అమౌంట్ ఈజ్ నాట్ పేడ్ బై ద బయ్యర్. అండ్ నోటింగ్ ఛార్జెస్ పేడ్ వర్ ఫస్ట్ బిల్కు 10 రూపీస్ నోటింగ్ ఛార్జెస్, సెకండ్ బిల్కు 15, థర్డ్ బిల్కు 20 రెస్పెక్టివ్లీ. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి. ఓకే, ఒకసారి చూద్దాం ప్రాబ్లం ఎట్లా అనేది. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ సెల్లర్ బుక్లో చూడండి ఫస్ట్. సో ఎప్పుడైతే ఆయన క్రెడిట్ సేల్ చేసిండో అప్పుడు జనరల్గా వర్క్ చేసిన క్రెడిట్ సేల్స్ బీకి జూలై 1st బి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు బి ఆన్ క్రెడిట్ బేసిస్. ఓకే, ఇది నరేషన్ 10,000 డెబిట్ క్రెడిట్. నెక్స్ట్ జూలై 1st బిల్ రిసీవ్. జూలై 1st ఫస్ట్ బిల్ ఈజ్ యాక్సెప్టెడ్ బై బి. కాబట్టి బిల్ రిసీవబుల్ ఈయనకి ఏమవుతుంది, ఏకి మనీ రిసీవబుల్ కాబట్టి ఇట్ విల్ బికమ్ ఏ బిల్ రిసీవబుల్. సో బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్ 2,000. అండ్ నెక్స్ట్ జూలై 1st సెకండ్ బిల్ యాక్సెప్టెడ్. సో సేమ్ జనరల్ ఎంట్రీ బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్, లేదంటే సెకండ్ బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్ 3,000. నెక్స్ట్ జూలై 1st థర్డ్ బిల్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్ 5,000 బిల్. సో దాని జనరల్ ఎంట్రీ థర్డ్ బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్ 5,000. సో తర్వాత ఏం చేసిండే, తను వచ్చిన బిల్ను ఫస్ట్ బిల్లు తన దగ్గరనే ఉంచుకున్నాడు. రిటర్న్ డేట్ డ్యూ డేట్ వరకు తన దగ్గరనే ఉంది. ఆ డ్యూ డేట్ వరకు తన దగ్గర ఉన్న తర్వాత ఏం జరిగింది, ఆ డ్యూ డేట్న డిస్ఆనర్ అయింది. అంటే బయ్యర్ ఈజ్ అనేబుల్ టు పే ద మనీ. ఇంతకుముందు 6 ప్రాబ్లంలో ఏమైంది, బయ్యర్ పే ద మనీ, అది హానర్. డిస్ఆనర్ అంటే ఏంది, బయ్యర్ అనేబుల్ టు పే ద మనీ ఆన్ డ్యూ డేట్. సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అతని దగ్గర ఉన్న బిల్లే డిస్ఆనర్ అవుతుంది. అంటే మనీ పే చేయకపోతే యాక్సెప్టెన్స్కి రాసిన జనరల్ ఎంట్రీ రివర్స్ రాసేయండి అంతే. సో ఇక్కడ యాక్సెప్టెన్స్కి ఏం రాసారు, బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్ రాసారు. సో దాన్నే రివర్స్ కొట్టండి, బి డెబిట్ అవుతుంది. బి అకౌంట్ డేటా టు డెబిట్లో ఉన్న బిల్ రిసీవబుల్ క్రెడిట్ అవుతుంది. బిల్ రిసీవబుల్ అకౌంట్ బి అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. నెక్స్ట్ నోటింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి, అంటే నోటింగ్ ఛార్జెస్ ధృవీకరణ ఛార్జెస్ టు నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ ఒకటి 10 రూపీస్ 2,000 + 10 2010. ఇది ఫస్ట్ బిల్కి సంబంధించి. సెకండ్ బిల్ ఏం చేసిండు, జూలై 4th ద సెకండ్ బిల్ ఈజ్ ఎండార్స్డ్ టు సి. సో ఏం చేసిండు, ఏ ట్రాన్స్ఫర్ ద బిల్ టు సికి ట్రాన్స్ఫర్ చేసిండు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సి ఈజ్ ద బెనిఫిటెడ్ పర్సన్ కాబట్టి సి అకౌంట్ డేటా మీద వాట్ ఈస్ ద లూజ్, బిల్ రిసీవబుల్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి టు బిల్ రిసీవబుల్ అకౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు 3,000. బీయింగ్ సెకండ్ బిల్ రిసీవబుల్ ఎండార్స్డ్ టు సి అకౌంట్. ఇది నెక్స్ట్ సెకండ్ బిల్ సిచ్యువేషన్లో కూడా ఏమైంది, ఆన్ ద డ్యూ డేట్ ఎప్పుడు సెకండ్ బిల్ కంటే 2 months
అంటే జూలై 1 నుంచి 2 months లెక్క పెట్టండి. జూలై ఫస్ట్ బిల్ కంటే 1 month కాబట్టి జూలై 1, ఆగస్ట్ 1 అది 3 days ఎక్స్ట్రా కలుపుతారు, ఆగస్ట్ 4. సెకండ్ బిల్కు 2 months, జూలై 1 నుంచి 2 months అంటే ఆగస్ట్ 1 ప్లస్ సెప్టెంబర్ 1. సో డ్యూ డేట్ ఇంకా 3 days గ్రేస్ పీరియడ్ కలపండి, సెప్టెంబర్ 4. ఆ రోజున ఏమైంది, ఎంటర్ చేసిన బిల్లు డిస్ఆనర్ అయింది. ఎండార్ సిచ్యువేషన్లో ప్రతి సిచ్యువేషన్లో హూ ఇస్ ద డెబిటెడ్ అంటే బయర్ ఈజ్ ద డెబిటెడ్. ఓకే, కాబట్టి బి అకౌంట్ డేటా డిస్ఆనర్ సిచ్యువేషన్లో విచ్ వన్ ఈజ్ డెబిటెడ్ అంటే బయర్. బి అకౌంట్ డేటా 2 ఎంటర్ చేసి ఇంతకుముందు సి డెబిట్ అయ్యండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రివర్స్ టు సి అకౌంట్. నెక్స్ట్ నోటింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా 3000, నోటింగ్ ఛార్జెస్ 15, రెండు కలిపితే 3015 డెబిట్లో అయిపోతుంది. నెక్స్ట్ ఎంటర్ చేసిన బిల్లు డిస్ఆనర్ అయింది. జూలై 4 నెక్స్ట్ థర్డ్ బిల్ను సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, బ్యాంకుకు కలెక్షన్ కోసం పంపిండు. అప్పుడేం రాస్తారు, బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్ అని రాస్తారు. 5000 బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ నరేషన్. సో థర్డ్ బిల్కు 3 months డ్యూ డేట్ ఉంది. 3 months అంటే జూలై నుంచి లెక్క పెట్టండి. జూలై నుంచి లెక్క పెడితే ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1, అక్టోబర్ 1. అక్టోబర్ 1కు అడిషనల్గా 3 days యాడ్ చేయండి, అప్పుడు అక్టోబర్ 4. సో అక్టోబర్ 4న డ్యూ డేట్ ఏమైంది, బిల్ అనేది సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ పంపిన బిల్లు డిస్ఆనర్ అయింది. సో డిస్ఆనర్కి వాట్ ఈస్ ద జనరల్ ఎంట్రీ, ఆల్వేస్ బయర్ ఈజ్ ద డెబిట్ కాబట్టి బి అకౌంట్ డేటా దేనికోసం పంపింది డిస్ఆనర్ అయింది, బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. దట్స్ వై ఇక్కడ డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ అవుతుంది. సో బి అకౌంట్ డేటా టు బిల్ సెండ్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. సో ఎక్స్ట్రా 2 noting charges 20, 5000, 20 బీయింగ్ థర్డ్ బిల్ రిసీవబుల్ డిస్ఆనర్ ఆన్ ద డ్యూ డేట్. ఇవి బయ్యర్ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్. మరి వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద ఇవన్నీ కూడా సెల్లర్ బుక్లో జర్నల్ ఎంట్రీస్. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బయ్యర్ బి. సో సింప్లీ బయ్యర్ ఏంటి, పర్చేస్, క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాడు కాబట్టి హెడ్డింగ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి బయ్యర్, సేమ్ డేట్ పర్టికులర్లీ ఆఫ్ డెబిట్ క్రెడిట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ జూలై 1 బయ్యర్ అండ్ బయ్యర్ ఓన్లీ ఇయర్ మీన్స్ బి పర్చేజ్ ద గూడ్స్ ఫ్రమ్ ఏ కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటా ఎవరు లూజ్ అవుతారు, ఏ కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్ 10,000 బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. జూలై 1న 3 bills యాక్సెప్ట్ చేసిండు. ఏంటి అవి 3 bills, 2001, 3001, 5000 bills. దీస్ 3 bills వర్ యాక్సెప్టెడ్ బై బి. సో సేమ్ జర్నల్ ఎంట్రీస్ కాకపోతే అమౌంట్ చేంజ్ అవుతుంది. ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్, ఈయన ఏకి ఇచ్చిండు బిల్స్ రిసీవబుల్ అంటే ఏకే బిల్ రిసీవబుల్ అయితే బీకి ఏమవుతుంది బిల్స్ పేబుల్. వై బయ్యర్ హ్యావ్ టు పే ద మనీ టు ఏ, దట్స్ వై ఇట్ విల్ బికమ్ ఏ బిల్స్ పేబుల్ టు ద బయ్యర్. సో ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్ 2000 బీయింగ్ ఫస్ట్ బిల్స్ పేబుల్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ సెకండ్ బిల్కు సేమ్ ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్, సెకండ్ బిల్స్ పేబుల్ యాక్సెప్టెడ్ 3000. నెక్స్ట్ సేమ్ ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్, థర్డ్ బిల్స్ పేబుల్ యాక్సెప్టెడ్ 5000. నెక్స్ట్ ఫస్ట్ బిల్ డిస్ఆనర్డ్ ఆన్ డ్యూ డేట్. ఆ ఫస్ట్ బిల్ అనేది ఆగస్టు 4న డిస్ఆనర్ అయింది. ఫస్ట్ బిల్కు వాట్ ఈస్ ద డ్యూ డేట్ అంటే ఓన్లీ 1 month. సో జూలై 1 to ఆగస్టు 1 1 month, ఎక్స్ట్రా 3 days యాడ్ గ్రేస్ పీరియడ్. ఆగస్ట్ 4th ఈజ్ ద డ్యూ డేట్. ఫస్ట్ బిల్ ఏమైంది డిస్ఆనర్ అంటే బయ్యర్ బి ఈజ్ అనేబుల్ టు పే ద మనీ. సో ఆ ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన బిల్లు జర్నల్ ఎంట్రీ రివర్స్ కొట్టండి, డిస్ఆనర్కు రివర్స్ రాసేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఏం రాసుకున్నాం, ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్. ఈ బిల్స్ పేబుల్ క్రెడిట్లో ఉంది కదా, డెబిట్లో రాయండి. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా డెబిట్లో ఏముంది, ఏ ఉంది, ఆ ఏని క్రెడిట్లో రాయండి. ఈ మధ్యలో ఎక్స్ట్రా ఒకవేళ ఇన్ కేస్ నోటింగ్ ఛార్జెస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రైట్, అదర్వైజ్ నో నీడ్. సో బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్ 2000, నోటింగ్ ఛార్జెస్ 10, టోటల్ వస్తే 2010. నెక్స్ట్ సెకండ్ బిల్ కూడా ఏమైంది డ్యూ డేట్న, సెకండ్ బిల్ ఈజ్ ఆల్సో డిస్ఆనర్ ఆన్ డ్యూ డేట్. దట్స్ వై సేమ్ జర్నల్ ఎంట్రీ, రివర్స్ ద జర్నల్ ఎంట్రీ. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్ 3015. సో సెకండ్ బిల్ ఆల్సో డిస్ఆనర్. నెక్స్ట్ థర్డ్ బిల్కి ఏమైంది, థర్డ్ బిల్ ఆల్సో డిస్ఆనర్ ఆన్ ద డ్యూ డేట్. మరి డ్యూ డేట్ ఎప్పుడు, థర్డ్ బిల్కు 3 months, జూలై 1 నుంచి 3 months లెక్క పెట్టండి. జూలై 1 అంటే ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, ఎక్స్ట్రా 3 days యాడెడ్, అక్టోబర్ 4. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్ 5020. సో ఇది నోటింగ్ ఛార్జ్, ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ బయ్యర్లో జర్నల్ ఎంట్రీస్. ఓకే,
మరి సార్ అది బిల్ డిస్కౌంట్ చేసినా, బిల్ కలెక్షన్ పంపినా, లేకుంటే ఎండర్ చేసినా దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ టు ద బయ్యర్కి ఏం సంబంధం లేవు. దీస్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ డన్ బై సెల్లర్ చేసిండు కాబట్టి సెల్లర్ బుక్స్లో వస్తాయి, బయ్యర్ బుక్స్లో రావు. నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సి. హూ ఇస్ ద సి? సి ఈజ్ నథింగ్ బట్ ఎండార్సి. సో జస్ట్ ఎండార్సీకి ఏమైంది, ఇక్కడ బిల్ రిసీవబుల్ అవుతుంది July 3rd. సో బిల్ రిసీవబుల్ వస్తుంది కాబట్టి బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా ఎవరు ఇస్తారు? హూ ఇస్ ద లూజర్ పర్సన్? ఏ. బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్. సెకండ్ బిల్ 3,000 బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ. September 4th. దీనికి గడువు ఎప్పుడు? 2 months. సెకండ్ బిల్ వచ్చింది నాకు. సెకండ్ బిల్కి డ్యూ డేట్ ఎప్పుడు అంటే 2 months, జూలై నుంచి లెక్క పెట్టాను. July 1st నుంచి August 1st, September 1st, ఎక్స్ట్రా 3 days యాడెడ్, September 4th. సో ఆటోమేటిక్గా వచ్చిన ఫస్ట్ బిల్కు ఇది డిస్ఆర్ అయింది కాబట్టి రివర్స్ కొట్టండి. టు ఏ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. డెబిట్లో ఉన్నది క్రెడిట్లో ఉన్నది డెబిట్లో. ఏ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. సో మళ్ళీ ఏ అనేటువంటి డేటాగానే ఉన్నాడు, బిల్ రిసీవబుల్ అనేది క్యాన్సిల్ అయింది. సో ఇది జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సి. ప్లీజ్ రైట్ ఇన్ యువర్ అకౌంటింగ్ నోట్బుక్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ ఆస్క్ మీ.